అందరికీ నమస్కారం. నమస్కారం. అయ్య బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. అయితే ఓటమితో ఇప్పటికే పుట్టడి దుఃఖంలో ఉన్న రోజాను ప్రత్యర్థుల ర్యాగింగ్ మరింత ఇబ్బంది పెడుతోంది. అక్క రోజక్క వచ్చేసా నీ ఊరికి. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను. కారణం ఏంటో మీకు తెలుసు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అవదమని మనదేమైనా సామాన్యుల లెక్క ప్యూర్ ఐరన్ లెగ్గు. యాడే కనిపించలేదు అసలు. భయంగా ఉంది. ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. ఓడిపోయిన రాటి నుంచి ఎక్కడా కూడా కనపడలా. నిజంగా నాకు పిచ్చి పట్టింది. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. ముఖ్యంగా ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను పరామర్శించి ధైర్యం చెప్పిన జగనన్నకి, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. చంపలేసుకుని ఇప్పటిదాకా ఏం వాయిస్ ఇచ్చానో ఇవన్నీ అబద్ధాలు. నేను పుండా కొరగలని లుచ్చాగలని ఇంకెవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. నీ గురించి ఏ టీ కొట్టుకుపో నీ గురించే. ఈ ఎటకరాలకు లోపమే లేదు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా, కానీ మంచి చేసి ఓడిపోయాం. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. జగనన్న తనిచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఎక్కడ మంచి చేసినావు? నగిరిలో నువ్వు మంచి చేసినావా? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టావు, లోకేష్ బాబు పిత్రి అన్నావు. మంచి చేసి ఉండే ఎందుకు 40,000 ఓట్లకు పైగా నువ్వు ఓడిపోతావు. ఆ తర్వాత ఓటమిపై స్పందించలేదు. నగరిలోని ఇంటికి ఆమె పరిమితమైనట్టు తెలుస్తోంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.